ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడిఆర్ చిన్ను. ఈరోజు మేము మక్రోని చేసుకున్నాము. చూడండి, ఇక్కడ వేడి నీళ్ళు పెట్టాము. ముందు ఇక్కడ అయ్యి మక్రోని నీళ్ళు బాగా కాలినాకే వేడిగా మళ్ళీ వేయాలి. పచ్చి మక్రోని అది. నెక్స్ట్ చూడండి, పాస్తా అంటారు కొంతమంది, ఇష్టము. మళ్ళీ బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు మీకు సరిపోయినంత వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఓన్లీ 10 రూపీస్. తిరుగుబాత పెట్టుకున్న తర్వాత వేసుకోవాలి మక్రోని మసాలా. మళ్ళీ తిరుగుబాత చేసేప్పుడు మళ్ళీ చూపిస్తా, ఓకే? అని ఇలా కోసుకోవాలి, ఇలా హాఫ్గా మిక్సీ కొట్టుకో. అది అల్లము కోస్తా. ఆయిల్ వేసుకున్నాను కదా, అక్కడే దాంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కరింపాకు, మక్రోని మసాలా వేస్తాము. మళ్ళీ చూడండి, దాంట్లో వచ్చేసి పైన లైట్ ఉంది, ఇక్కడేమో బబుల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కదా. మళ్ళీ ఇప్పుడు ఆ మసాలా పొడి వేసుకోవాలి, ఆ మక్రోని పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా దీంట్లో కొంచెం పైకి బబుల్స్ లాగా అయ్యి పొంగితే కలపాలి. అప్పుడు కొంచెం కిందికి పోతాయి. ఈ ఆన్లోనే పెట్టాలి, అవి ఎంత లోపల ఉంటాయి. రెండింటికి వేరే వేరే పెట్టాలి. నేను కదా చూడండి, పైకి చూసుకోండి. ఇదిగో చూడండి, వేయాలి. అది మనము ఆయిల్, మిరపకాయ, టమోటా వేసాం కదా, దాంట్లోనే వేసుకోవాలి. అని కలిపితే మక్రోని అవుతుంది. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అది రెడ్ కలర్లో. ఇదిగో కలుపుకోవాలి బాగా, అన్నిటికీ ఉండేలాగా. లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది, సూపర్. తినేది కూడా ఒక వీడియో చేస్తాను నైట్కి. ఇది ఈవినింగ్. ఇదిగో మళ్ళీ హాట్ బాక్స్లో వేసుకోవాలి. వీడియో కాబట్టి రెడ్ కలర్లో కనిపించడంలే.